ఇంకా అవి పోవట్లేదు, ఇంకా సమస్యలు తీరట్లేదు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్నటువంటి విశ్వాసము సరైనది కాదు, నీలో ఉన్నటువంటి ఆరాటము సరైనది కాదు. చూడండి, మనము ఆది కాండంలో మనం చూస్తే మొదట్లో ఒక వ్యక్తిని గురించి మనము మాట్లాడుకున్నాం, నోవహు. నోవహు జీవితంలో మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని మాట వినడమే నెక్స్ట్ సెకండ్లో ఆయన పని మొదలు పెట్టేశాడు. ఎప్పటి వరకు? అది నెరవేరే వరకు ఎదురు చూశాడు. అది నెరవేరే వరకు ఎదురు చూశాడు. ఒక దినం వచ్చింది, లోకమంతా కూడా భయపడిపోయినారు. అప్పుడు వాడు చచ్చిపోయేటప్పుడు ఏమనుకున్నారు తెలుసా? నిజంగా వీళ్ళ దేవుడు నిజమైన దేవుడే, చెప్పింది జరుగుతుంది. ఎప్పుడంటది? ఇంకా మరణం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు. దేవుడు అనుకున్నాడు, ఇంకా చాలు, ఇంకా వీళ్ళని నాశనం చేసేస్తాను, తుడిచేస్తాను, వీళ్ళను అవసరం లేదు వీళ్ళు నాకు. మరి ఇప్పుడున్న ప్రజలు దేవునికి అవసరమా? ఆయన ఎందుకు ఇంకా కృపనిస్తా ఉన్నాడు? ఎందుకు ఇంకా మనల్ని భరిస్తా ఉన్నాడు? ఇంకా మన పాపములను, మన యొక్క హేయమైన క్రియలను ఎందుకు ఆయన ఇంకా క్షమిస్తా ఉన్నాడు? బికాస్ మనము దేవుని కృపను చూస్తూ ఉన్నాం. ఈ తరము వారు దేవుని కృపను చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఈరోజు మన కృపను కలిగి ఉన్నాము. ఆ కృప వలన మనం రక్షించబడతా ఉన్నాము. మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. దేవుడు మన పాపాన్ని క్షమిస్తున్నాడు. ఎస్, నిజం. నీ పాప నేను క్షమించాడు, నీ అతిక్రమను క్షమించాడు. అందుకే ఈరోజు నువ్వు నీచమైన కార్యాలు చేస్తున్నా దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు స్టిల్. ఎందుకో తెలుసా? ఇంకా కొంచెం సమయం, ఈలోపు నువ్వు మారుతామని, ఈలోపు నువ్వు తెలుసుకుంటామని, ఈలోపు నువ్వు గ్రహిస్తావేమో, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగిస్తావేమో అని ఆయన ఇంకా అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఉంటూ మన ఆలోచనలు చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు, మన దేవునిలో ఉన్నాం, దేవుని వాక్యం అంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నటువంటి మనము దేవుని అంటే భయము లేకుండా బ్రతుకుతా ఉన్నాం ఈరోజు. దేవుడు అంటే విశ్వాసం లేదు, ప్రేమ లేదు. చూడండి, ఇక్కడ యోసేపు జీవితం మనం చూస్తే యోసేపుని ఎంత బాధ పెట్టినా ఆయన ప్రేమించడు వారి యొక్క అన్నలను, తండ్రిని, తన కుటుంబాన్ని ప్రేమించడు. ప్రేమ. యాకోబు విషయానికి వస్తే నిరీక్షణ. హలో, ఈరోజు నీ జీవితంలో ఒకరి జీవితంలో నీతి, ఒకరి జీవితంలో నిరీక్షణ, ఒకరి జీవితంలో విశ్వాసం, ఒకరి జీవితంలో ప్రేమ. ఈ 4 దేవుడు ఈ ఆది కాండంలో పెట్టాడు. మనము ఈ 4 దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ 4 క్వాలిటీస్ వారిలో ఉన్నాయి. దేవుడు వారిని ఏం చేశాడు? నేనున్నాను అని దేవుడు చూపించాడు అక్కడ. అందుకే ఆది కాండం మనం చూసినప్పుడు అక్కడ దేవుణ్ణి వీరు ఏ విధంగా ఘనపరుస్తున్నారో చూడండి. దేవుణ్ణి బట్టి వీరికి ఎంత ఘనత వచ్చిందో చూడండి. ఈరోజు ఎవరో ఒక ఆమె చెప్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇది చేయొచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అది చేస్తూ ఉంటావు. ఎవరో కానీ చెప్తాడు, ఇదిగో ఇదికే జరిగింది, ఇట్లా అయింది అంటాడు. నువ్వు అది నమ్మేస్తావు, వెళ్ళిపో. వేరే దగ్గరికి వెళ్ళి, అమ్మ నా లైఫ్ గురించి చెప్పవా, ప్రొఫెసీ చెప్పరా నా గురించి అంటే వీళ్ళకు ఒక స్థిరమైన గమ్యం లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ లేదు. అందుకే ప్రతిసారి ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా గురించి చెప్పవా. ఇక వాళ్ళు చెప్తారు, ఇక నీ జీవితంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అందుకే ఎట్లయింది. అవునా 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 నమ్మేసి గొర్రెలు. కళ్ళు తెరుచుకోవాలి మనం. యేసయ్య చచ్చిపోయి మనకిచ్చిన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం ఈరోజు. విశ్వాసముతో మనము ఆయనను పట్టుకుంటే చాలు, ఆయన నీ జీవితానికి విడుదలనిస్తాం. కానీ అది మనం మర్చిపోయినాం ఈరోజు. ఎంతోమంది రోజు అబద్ధాలు చెప్పేవాళ్ళు నోరు తెరిస్తే చెప్తూనే ఉంటారు. ముందు వాళ్ళకు వాళ్ళు చెప్పుకోమని చెప్పండి వాళ్ళ లైఫ్. అందుకే ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను చెప్పనమ్మా అట్లాంటి. ఎందుకు తెలుసా? నేను వాక్యం చెప్పాలా, వాక్యంలో ఉన్న సత్యాన్ని బయలుపరచాలి. అది వినండి అంటే అది పక్కన పెట్టి మిగతా అన్ని కావాలంటున్నారు ఈరోజు సంఘం. అందుకే వాళ్ళ జీవితంలో ఎదుగుదల కానీ, మార్పు కానీ, ఆశీర్వాదం ఉండవు, కనబడవు. వాళ్ళు ఎంత పరిగెత్తారో, ఎంత దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోతారు, కానీ వాళ్ళు పరలోకానికి చేరరంటే ఇంకా తెలుసుకుంటారు. ఇంకా 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 ఇంకెంతకాలం తెలుసుకుంటారు, ఇంకెంత దూరం వెళ్తారు.
ఈయన తెలుసుకున్నాడు, పట్టుకున్నాడు. ఇదిగో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళొద్దు అన్నాడు. 4వ వచనం, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎందుకు వచ్చారంట? ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వాళ్ళు ఏమన్నారు? నీవు చెప్పినట్లు చెయ్యము అన్నారా? నీవు చెప్పినట్లు చెయ్యమనగా ఆయన పట్టుకున్నాడు, వదలలే. సరే ఈరోజు వెళ్ళిపోయి వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు రండి మా ఇంటికి అన్నాడా? ఈ మార్గంలో వచ్చారు కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో మా ఇంటికి రండి, అప్పుడు మేము చాలా స్పెషల్ వంటలు చేస్తాం అన్నాడు. లేదు, ఇప్పుడే. ఎందుకు వచ్చారు? ఈయనకు తెలుసు, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చింది. మరి దేవుడు ఎందుకు వచ్చాడు అమ్మా? దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు? ఎందు నిమిత్తం వచ్చాడు? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరికి? మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారము కదా, మొదటి ఆదివారం ఆయన శరీరాన్ని, ఆయన రక్తమును మనం తింటున్నాం. అంటే ఇది నీకు కావాలా? మనం ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని తాగాలి. అప్పుడైనా మనలో మార్పు వస్తుందేమో. అప్పుడైనా మనం ఏం చేస్తాం? ఆ రొట్టె ద్రాక్ష దేవుడు ఈ వారమంతా నేను చేసిన పాపాలు అన్నీ క్షమించు ప్రభువా అని గుట్టుకున్న మింగి లటుక్కుని తినేస్తాం. ఏం చేస్తాం? అమ్మయ్య పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఫ్రెష్గా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పాపం చేయొచ్చు కదా. పాపాలన్నీ క్షమించబడ్డాయి, పోయిన నెలలు అన్నీ కూడా. ఆహా, మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఈ నెలంతా మనం చేసి మళ్ళీ ఫస్ట్ వారంలో మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మన పాపాలన్నీ కడగబడతాయి. చాలామంది ఇట్లనే అనుకుంటారు, ఆ దినంగానే ఇంకా అయిపోయింది. అది జ్ఞాపకార్థం నిమిత్తం, జ్ఞాపకము చేసుకుంటూ మర్చిపోకుండా కదా. దేవుడు ఇందు నిమిత్తమే కదా ఆయన వచ్చింది. ఇక్కడ ఏమంటే ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చింది. ఇక్కడ నీ దాసుని దగ్గర సేద తీరడానికి, భోజనం చేయడానికి, అలసట తీసుకోవడానికి కదా, తీర్చుకోవడానికి. వెంటనే ఏం చేశాడంట? కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా.